ప్రైజ్ లార్డ్. గడిచిన ఏప్రిల్ నెలంతా కూడా ప్రభు కృప చూపుతూ కాపాడుతూ వచ్చారు కదా. ఎంతగానో మన కన్నీళ్లు తుడిచారు, ఆదరించారు, బలపరిచారు, లేవనెత్తారు. నూతనమైన నెలను, మే నెలను మనకు అనుగ్రహించారు. ఇందును బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా ఈ మే నెల యొక్క ఆశీర్వాదాలు, శుభములను తెలియపరుస్తున్నాను. ఈ నెల మీ జీవితంలో ఎంతగానో శక్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని, శక్తికి మించిన ప్రయాణం చేయటకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది, దీవెనకరంగా ఉండబోతున్నది. ఈ నెలంతా ప్రభు మిమ్మల్ని నీడవలే కాపాడబోతున్నాడు. అనుక్షణం మీతో ఉంటూ, ప్రతి దుఃఖంలో, కన్నీళ్లలో ఆయన మీతో పాటు ఉంటూ మీ జీవితాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నింపబోతున్నారు. ఈ నెల యొక్క వాగ్దానాన్ని మనం చూద్దామా? లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. మీరు పైనుండి శక్తి పొందుడి. ఆమేన్. పైనుండి శక్తిని పొందుడి అని ప్రభు ఈ నెల యొక్క వాగ్దానాన్ని మనకి ఇస్తున్నారు. ఈ నెలలో పెంతుకోస్తు పండుగ వస్తుంది. ఆ పెంతుకోస్తు పండుగకి ముందు అపోస్తలులందరూ కూడా, శిష్యులు, కొంతమంది స్త్రీలు మేడగదిలో చేరి పైనుండి శక్తి కొరకు ప్రార్థన చేస్తారు. శక్తిని పొందుకోవడం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మతో నింపబట్టడం కొరకు ప్రార్థిస్తారు. అగ్ని జ్వాలలు వారికి కనబడి, విభాగింపబడినట్టుగా కనబడి, వారి మీదకి అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు శక్తితో నింపబడ్డారు. ఆత్మ అభిషేకంతో వారు నింపబడ్డారు. పిరికివారుగా లేరిక. వారి గత జీవితానికి, శక్తిని పొందుకున్న తర్వాత జీవితానికి పూర్తి వ్యత్యాసం. పిరికివారు ధైర్యవంతులుగా మార్చబడ్డారు. యేసుని చూస్తే కానీ, ఆయన గాయాల పక్కటెముకలో వేలు పెడితే కానీ నమ్మమన్నటువంటి అల్ప విశ్వాసులు, విశ్వసించినటువంటి హృదయాలు శక్తిని పొందుకున్న తర్వాత బలమైన విశ్వాసులుగా మార్చబడ్డారండి. మాటికి వెనుక తిరిగేవారు, ప్రార్థనలో బలహీనంగా ఉండేవారు, సరిగా మాట్లాడలేనటువంటి వారు, దేవుని కార్యాలను చేయలేనటువంటి వారు, శక్తి వారి జీవితంలోకి దిగివచ్చాక వారందరూ కూడా ఆ మేడగదిలో 120 మంది కూడా, స్త్రీలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పురుషులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, హల్లెలూయా, ఒక అసాధారణమైనటువంటి పాత్రలుగా, అసాధారణమైన వ్యక్తులుగా వారు మార్చబడ్డారు. అదే శక్తి మీ జీవితంలోనికి దిగివచ్చి మిమ్మల్ని అసాధారణమైన వ్యక్తులుగా మార్చబోతున్నదే. శక్తితో మిమ్మల్ని నింపి ప్రార్థించడం రాని మిమ్మల్ని ఒక బలమైన ప్రార్థనా పరులుగా, అవిశ్వాసులుగా ఉన్న మిమ్మల్ని ఒక బలమైనటువంటి విశ్వాసులుగా, పరిచర్య చేస్తున్నట్లయితే శక్తివంతమైన పరిచర్య చేయనట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన శక్తి మీ జీవితంలో కుమ్మరింపబడబోతున్నది. ఈ మే నెలయే శక్తిని పొందే నెల, మంత్ ఆఫ్ పవర్, శక్తిని పొందుకునే నెల. ఆమేన్. న్యాయాధిపతుల ఆ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల మీదకి దేవుని ఆత్మ దిగి రాకముందు, దేవుని శక్తి వారిలోకి రాకముందు, గిద్యోను ఒక ఎన్నికలేని గోత్రానికి చెందినవాడు అంటాడు, బలహీనుడు అంటాడు. సంసోన్ అయితే బక్కపాల్సిగా ఉండేవాడని కొంతమంది సిద్ధాంతపరంగా దైవజనులు, ప్రవక్తలు చెప్తుంటారు. యెఫ్తా అయితే అల్లరివాడు, దెబోరా ఒక బలహీనమైనటువంటి స్త్రీ. ఇలా ఎంతోమందిని చూస్తే న్యాయాధిపతులు ఒక సాధారణమైన వారు, శక్తిని పొందకముందు, దేవుని ఆత్మ వారి మీదకి దిగిరాకముందు. కానీ దేవుడు తన శక్తిని, తన సామర్థ్యతను, తన బలాన్ని ఎప్పుడైతే న్యాయాధిపతులకు ఇచ్చాడో వారు ఒక అసాధారణమైన వాళ్ళగా మార్చబడ్డారండి. వారి ద్వారా అద్భుతాలు జరిగాయి, వారి ద్వారా బలమైన కార్యాలు జరిగాయి. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నెలలో, ఈ దినము నుండి నేను నా శక్తిని మీకు ఇవ్వబోతున్నాను. నా బలముతో మిమ్మల్ని నింపబోతున్నాను. నా బలమును మీకు ఇవ్వబోతున్నాను. మీ జీవితాలు అసాధారణంగా మారబోతున్నాయి. శక్తివంతంగా మీ జీవితాలు మార్చబడబోతున్నాయి. ఇక మీరు బలహీనులు అనుకోవద్దు. మీరు బలహీనులు కారు, మీరు బలాఢ్యులై ఉన్నారు. దేవుని బలంతో మీరు నింపబడుతున్నారు. దేవుని శక్తితో మీరు నింపబడుతున్నారు. ఎవరైతే యెహోవా యెడల యథార్థ హృదయముతో ఉంటారో వారిని తన బలముతో నింపడానికి, వారిని బలపరచడానికి, వారికి తన శక్తినిచ్చి, బలముతో నింపడానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. అంతటా ఆయన కన్నులు తిరుగుతున్నాయి. నువ్వు యథార్థ హృదయముతో ఉన్నట్లయితే, నువ్వు నమ్మకంగా యథార్థపరుడుగా ఉన్నట్లయితే, నిన్ను దేవుడు తన బలముతో నింపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు. నీ జీవితాన్ని అసాధారణంగా యేసుక్రీస్తు శక్తితో నింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడబోతున్నావు. సో పైనుండి శక్తిని పొందండి. దేవుని ఆత్మశక్తి మీ జీవితంలోకి వచ్చి, మీరు ఎక్కడ బలహీనులో, ఏ పాపం దగ్గర బలహీనంగా పడిపోతున్నారో, ఏ విశ్వాస జీవితంలో పడిపోతున్నారో,
ఏ ప్రార్థన చేయలేని స్థితిలో పడిపోతున్నారో ఆయన బలం మీ జీవితంలోకి రాబోతున్నది. ఎక్కడ బలహీనుడవో అక్కడే దేవుని శక్తి వచ్చి నింపి నిన్ను బలవంతుడిగా చేయబోతున్నది, నిన్ను బలపరచబోతున్నది. సో దేవుని శక్తి కొరకు ఎదురు చూడండి, దేవుని శక్తితో నింపబడిన జీవితాన్ని జీవించండి. అప్పుడు మీ ద్వారా అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు జరుగుతాయి. ఈ నెల ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. కళ్ళు మూసుకుందాం. లార్డ్ జీసస్, మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన నెలంతా కాపాడవయ్యా, నూతన నెలలోనికి అడుగు పెట్టించవయ్యా. ఈ నూతన నెలలో నీ ప్రత్యేకమైన బలమైన కృప మా జీవితంలో ఏలుబడి చేయునుగాక. నూతన ఆనందం, నూతన సంతోషం మా జీవితంలోనికి వచ్చునుగాక. శక్తితో నింపండి. మేడగదిలో ప్రార్థిస్తుండగా ఎట్టి విధముగా అయితే అపోస్తలులపైకి 120 మందిపైకి ఆత్మ కుమ్మరింపు జరిగిందో, శక్తితో వారిని నింపావో, అదేవిధంగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడలను వారి జీవితాన్ని శక్తితో నింపండి ప్రభువా. ఒక సాధారణమైన జీవితం తొలగిపోయి ఒక సాధారణమైన వ్యక్తులుగా న్యాయాధిపతుల వారి లేవనెత్తబడాలి. ఇంతకు ముందు జీవితానికి ఇప్పటి జీవితానికి పూర్తి వ్యత్యాసం కనబడాలి. శక్తిని పొందని జీవితానికి, శక్తిని ఇప్పుడు వారు పొందుకున్న తర్వాత జీవితానికి వ్యత్యాసం కనబడును గాక. ఈ నెలంతా తండ్రి నీ బిడలు చేస్తే పనిపాట్లలో కాపుదల దయచేయి, క్షేమము దయచేయి, ఆశీర్వాదం దయచేయి, వర్ధిలింపును దయచేయి. నీ కృపచేత నడిపించండి ప్రభా. మేలు చేత నింపి నడిపించమని, హస్తము చాపి సహాయం చేసి వర్ధిల్లింప చేయమని తండ్రి. ఈ నెలలో ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో జ్ఞానమునివ్వండి. నీ పిల్లలకు జయము, నీ పిల్లలకు సీట్ వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తున్నారో ప్రభా, సప్లీస్ అన్నీ కూడా క్లియర్ అవుట్కు సహాయం చేయండి. జ్ఞానము చేత నింపండి ప్రభా. నీ పిల్లల చేయి విడిచిపెట్టకయ్యా. వారి ప్రయాణంలో కాపుదల దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ నెలంతా ప్రభా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్, ఆరోగ్యము, శక్తి, బలమునిచ్చి నడిపించి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అద్భుతమైన మే నెల, శక్తిని పొందే నెల, మంత్ ఆఫ్ పవర్. ఈ నెలలో పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు ఉంటాయి. మే నెల 20, 21, 22, 23, 24 5 రోజులు కూడా పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు జరగబోతున్నాయి. ప్రార్థనా పూర్వకంగా ఏ ప్రాంతాల నుంచైనా మీరు పాల్గొనవచ్చు. పరిశుద్ధాత్మతో నింపబడతారు, అభిషేకం చేత నింపబడతారు. మీ జీవితం రూపాంతరపరచబడబోతున్నది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.